ఇవాళటికి కూడా మా ఉదయ సముద్రంలో నీళ్ళు లేవు, నల్లగొండలో ఇవాళటికి కూడా. ఎన్ని వందల టీఎంసీలు పోయినాయి ఇప్పటికి సముద్రానికి. మునగాని మంత్రులు ఇద్దరు జిల్లాలో నవ్వుకుంటున్నారు ప్రజలు. ఇప్పుడు చరిత్రలో మనం చూడంగా ఇన్ని నీళ్ళు ఎప్పుడు పోలే సాగర్ నుంచి, ఇన్ని రోజులు గేట్లు ఎత్తిన సందర్భం లేదు ఎప్పుడు కూడా మనకు తెలిసిన చరిత్రలో. నీళ్ళు పోతూనే ఉన్నాయి, సముద్రం పాలు అయితేనే ఉన్నాయి. ఈ మురగాండ్లు పోటీపడి పోయి పూజలు చేసి లేపారు సముద్రానికి నీళ్ళు వదలడానికి. కానీ ఎస్ఎల్బీసీకి నీళ్ళు తేలే, ఏఎంఆర్పీకి నీళ్ళు తేలే. ఇప్పటివరకు కూడా ఉదయ సముద్రం సగం ఎండిపోయే ఉంది. ఏంటిది కారణం అంటే ఒక మోటార్ కాలిపోయిందట. సిగ్గనిపించాలి కదా, మోటార్ కాలిపోతే ఒక్క పూటలు వస్తుంది, నీళ్ళు పోతే మళ్ళీ రావు కదా. ఒకటి పోతే ఇంకో కొత్త మోటార్ తెచ్చిపెట్టు. కేవలం కమిషన్ల మీద కమిషన్లకు కక్కుర్తిపడి కమిషన్లకు పోటీ పడుకుంటా సిగ్గుదప్పిన మాటలు మాట్లాడుకుంటూ ఇంకా మేము నల్గొండ ప్రజలు మోసం చేస్తాం, మహబూబ్నగర్ ప్రజలు మోసం చేస్తాం. ప్రతిదానికి రికార్డు ఉంది, ప్రతిదానికి రికార్డు ఉంది. మీరు చేసిన ద్రోహాలకు ప్రతిదానికి రికార్డు ఉంది. 512 ఆంధ్రాకి 299 తెలంగాణకు చేసిందే మీరు 2013లో. దాన్ని కొనసాగించడం తప్ప మేము చేసేది ఏం లేదు. మరి ఇవాళ ఈ 2 ఏళ్ళ నుంచి మీరేం బిక్తున్నారు? 2 ఏళ్ళ నుంచి మీరేం బిక్తున్నారు? ఎందుకు తీసుకురాలేకపోయారు 500? ఒకసారేమో ఈయనే పోయి మాట్లాడాడు రేవంత్ రెడ్డి, 500 గుండుగితగా మాకిచ్చి మొత్తం నువ్వు తీసుకుపో అని మాట్లాడాడు. బుద్ధునోడు ఎవడు మాట్లాడాడు ఆ మాటలు, ఇట్లా చిల్లర మాటలు. నేను అంగట్ల బేరమా? అసలు నువ్వెవడు ఆ మాట చెప్పడానికి? తెలంగాణ ప్రజల హక్కుల్ని నీ గురుదక్షిణ కింద రాసిస్తా అని చెప్పడానికి నువ్వెవడివి? న్యాయంగా తెలంగాణకి ఎంత వాట రావాలో దాని కొరకు కొట్టాడాల్సిన బాధ్యత ఉంది. 500 మాకిచ్చి గుండుగుత్తా తీసుకపో, గోదావరిలో ఎంత తీసుకపో, ఇక్కడ ఎంత తీసుకపో. నీ చీకటి ఒప్పందాలతో నీకు ఇస్తే ఇచ్చిండొచ్చు ఏదైనా పదవికి పైసలు చంద్రబాబు, కానీ తెలంగాణ ప్రజలకి ద్రోహమే చేసిండు ఎప్పుడైనా. గోదావరిలో కానీ కృష్ణలో కానీ ఒక చుక్క నీళ్ళు అదనంగా ఇవ్వడానికి నీకు హక్కు లేదు. గురుదక్షిణల కింద నువ్వు చంద్రబాబుకి ఏమన్నా ఇచ్చుకోవచ్చు, చీకట్ల మోడీకి ఏమన్నా ఇచ్చుకోవచ్చు. చేతగాక తెలివని పనులకు వచ్చి శక్తికి మించిన పదవిని తీసుకొని ఓ దద్దమ్మల్లాగా పాడిందే పాడరా అని గదే పనికి మాలిన మాటలు, గవే బూతులు మాట్లాడుతున్నారు. ఇంకా 2 ఏళ్ళు టైం పాస్ చేస్తున్నారు. ఒక్క పని 2 ఏళ్ళు కావస్తుంది, ఒక పని చూపించు. 1 ఎకరాకు నీళ్ళు ఇచ్చింది చూపించు. ఇంకా సిగ్గుండాల కొంచెమన్నా. భీమా, నెట్టెంపాడు, కోయిల్ సాగర్, కలవకుర్తి ఎత్తిపోతల గురించి మాట్లాడతావా? 60 ఏళ్ళు కదా నీ గురువు చంద్రబాబు, నీ కొత్త గురువులు కాంగ్రెస్ నాయకులు పండబెట్టింది. కేసీఆర్ వచ్చిన తర్వాత కదా అవన్నీ పూర్తి చేసి 10 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చింది. తెలంగాణ వచ్చే నాటికి 2 లక్షల ఎకరాలకు దిక్కులేదు. కేసీఆర్ వచ్చి 12 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చిన తర్వాత కదా ఇవాళ మహబూబ్నగర్లో వలసలు మళ్ళీ తిరిగి వచ్చిండ్రు. వలసలు పోయిన వాళ్ళు కేసీఆర్ వచ్చి ఆ నీళ్ళు తెచ్చి ఇచ్చినాక కదా నల్గొండ నుంచి ఫ్లోరిన్ పారదోలింది. నాశనం చేసిపోయి తెలంగాణను ప్రతి సందర్భంలో అమ్ముడుపోయి ఆంధ్రప్రదేశ్లో ఉన్ననాడు అమ్ముడైపోయినరు. బీఫామ్ల కొరకు వాళ్ళ బూట్లు నాక్కుండా తిరిగినరు. ఇవాళ మళ్ళీ పదవులు నిలబెట్టుకోవడం కొరకు వాళ్ళ కాలు మొక్కి చీకట్లో పైరవీలు చేసుకొని మోడీ దగ్గర మీ బతుక్కు పదవుల పైరవీలు, పైసల పైరవీలు తప్ప ఇంకొకటి రావు మీకు. ప్రజలకు నీళ్ళు ఇచ్చే సోయండి మీకు పనిచేస్తున్నారు. అయినా ఇంకోటన్నా నవ్వుకుంటాడని సోయి కూడా ఉండదు. ఎవడన్నా పరిచయాలతో అయితే గీతే పెళ్లి సంబంధాలు కుదురుతాం కానీ
పరిచయాలతోనట ఎవరు పైలట్లను పట్టుకొచ్చిండట. మంత్రి పరిచయాలతో పైలట్లను పట్టుకొస్తే వాడు సర్వే చేస్తాడట. సిగ్గుందా ఏమన్నా మాట్లాడడానికి? పాలసీలతో వస్తాయి కానీ ప్రపంచంలో టెక్నాలజీ ఎక్కడున్నా ప్రభుత్వాలు తెచ్చుకోవాలనుకుంటే నిమిషాల మీద తెచ్చుకుంటాయి. అని పరిచయం ఉంది కాబట్టి వాళ్ళని పట్టుకొచ్చి మెహర్బానా? ఆయనకు పరిచయాలు ఉన్న వాళ్ళని పట్టుకొచ్చి ఆయన అవి చేయించిండు. నీకు పరిచయాలు ఉన్న వాళ్ళు ఎవరు? వాడు ఉండే కదా దొంగ, జైలు ఉన్నాడు. జైలల్లో జేబు దొంగలు, హత్యలు చేసిన వాళ్ళ పరిచయాలు నీకున్నాయి. అంటే నువ్వు ఈ పని చేస్తున్నావు అన్నట్ట. దొంగ పట్టుకుండే పరిచయాలు అవి కాబట్టి, మిలిటరీ వాళ్ళు పైలట్లు కాబట్టి ఆయన పట్టుకొచ్చి అవి తిప్పుతున్నాడు. నీకు చెంచల్గూడ జైల్లో, చెర్లపల్లి జైల్లో నీ పరిచయాలతోని తెలంగాణ ప్రజల జేబులు కొట్టే పని చేస్తున్నావు అన్నట్ట. ఆయన ఇంకొక ఆయనకుండే పరిచయాలు నీళ్ళు వాటర్తో పరిచయాలు ఉన్నట్టు ఆయన ఆ పనిలో ఉన్నట్టున్నాడు. వాటర్ నీళ్ళతోని ఎవడి పరిచయాలతో వాళ్ళు పనిచేస్తారు అన్నట్టు. ఒక పాలసీల ప్రకారం పనిచేయరు, ప్రజలకు ఇచ్చిన మేనిఫెస్టో ప్రకారం పనిచేయరు, ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం పనిచేయరు. పరిచయాలు ఏం పరిచయాలు ఉంటే ఆ పరిచయాల పనులు చేస్తారు అన్నట్టు. గిదా ఒక ముఖ్యమంత్రి నుంచి వచ్చే మాటలు. అంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి పైలట్ అయి ఉండకపోతే, ఆయన మిలిటరీలో పరిచయాలు ఉండకపోతే మీరు వాళ్ళు ఈ సర్వే చేసేవాళ్ళు గారు. మరి ఆ శవాలు తీసుకోని కూడా ఉన్న పరిచయం చేసుకోకపోయారు. అట్లన్న వాడు తెచ్చి తీస్తుండే కదా. వాడు లేడా పరిచయం? ఏమైనా గోళాల్లో దూరి దొంగతనాలు చేసాడు వెనకటి అలీబాబా దొంగల్లాగా. పరిచయాలు ఏమైనా పెంచుకుంటే వాళ్ళు కూడా వద్దురుగా తెస్తానికి. కనీసం యూరియా ఇచ్చే సోయి లేదు. పాపం అష్టకష్టాలు పడి రైతులు పండించుకుంటే